భర్త ముందే భర్త కళ్ళ ముందే భార్యని సామూహిక అత్యాచారం చేసేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ భర్త ఇంకా బ్రతికుండి చచ్చిపోయినట్టే. ఇది ఎక్కడో పొరుగు రాష్ట్రాల్లోనో, పొరుగు జిల్లాల్లోనో, పొరుగు దేశంలోనో జరిగింది కాదు. ఈ మధ్యకాలంలో దేశం మొత్తం డాక్టర్ గారిని సామూహిక అత్యాచారం చేసి చంపేశారని చెప్పేసి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో జరిగింది. ఒక పేద భార్యాభర్తలిద్దరూ ఏలూరులో పని చేసుకోవడానికి వెళ్ళి ఒక హోటల్లో పనికి కుదిరితే వారికి ఒక ఇల్లు తీసుకోవడానికి డబ్బులు లేక ఒక చిన్న ఆశ్రమంలో ఉంటూ అక్కడ సేద తీరుతూ మళ్ళీ ఉదయాన్నే లేచి పనికి వెళ్తూ ఉంటే ఇది గమనించిన కొంతమంది పోకిరి వెధవలు ఆ భర్తకు నైట్ మందు దాపి నైట్ వచ్చి ఆవిడను అత్యాచారం చేయటం, ఆ భర్తని విపరీతంగా కొట్టడం, ఆవిడను కొట్టడం, కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోవడంతో 100కు ఫోన్ చేసినా కూడా ఎవరు స్పందించకపోవడంతో ఆవిడను అక్కడ పక్కనున్న వారు వచ్చి హడావుడిన ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇది ఎక్కడి ఘోరం!